ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆదివారపు ఆరాధనలో మరి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలండి. అందరికి వందనాలు, స్తోత్రాలు. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ విధంగా మనందరమీ ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి ప్రభు మనకి ఒక చక్కటి ఆయుష్కాలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చారు. ఈ సమయాన్ని చూడక అనేకులు మరి కాలం అనే కాలగర్భంలో కలిసిపోతున్నప్పటికీ కృప కలిగిన దేవుడు మనలందరి మీద ఆయన కృపను నిలిపి ఆయన నామాన్ని సజీవులుగా ఉన్న మనం సజీవుడైన యేసయ్యని మనసారా నిండు మనసుతో గణపరచడానికి ప్రభు మనందరికీ పూట కృప చూపించాడు. అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. రైట్. గడిచిన వారంలో వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను అని కొన్ని విషయాలు దైవజనులు సంఘముతో తెలియపరిచినట్లుగా గడిచిన వారంలో మనం కొన్ని విషయాలు విన్నాం. జీవము కలిగిన సంఘం, ఆ సంఘములో మనం ఎలాగుండాలి? మొట్టమొదటిగా క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడే అనుభవం, అభివృద్ధి చెందే అనుభవం, విస్తరించబడే అనుభవం, సంఘములో ఎలాగుండాలో ప్రేమలో, విశ్వాసములో, భక్తిలో, పరిచర్యలో, దేవుని కొరకు ఒక నూతనమైన ఎదుగుదల కట్టబడే అనుభవం. మన జీవితాలు మనం కట్టుకుంటూ, మన కుటుంబాలని మనం కట్టుకుంటూ, మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకోకుండా, పతనము చేసుకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ ప్రభులో ముందుకి కొనసాగడానికి ప్రభు మనందరికీ కృప చూపించునుగాక. ఆమేన్. శబ్దం గట్టిగా ఆమేన్. ఈ వారంలో కూడా కొన్ని విషయాలు పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనమందరం చూద్దాం, నేర్చుకుందాం. చూడండి, మూలవాక్యాన్ని చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదవగా ఒకసారి విందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలి అని ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉండాలి, ఆధారమై ఉండాలి. చాలు. ఇక్కడ దైవజనుడు తిమోతి అనే దైవజనుడికి రాస్తున్నటువంటి మాటలు. సంఘం ఎలాగుండాలి అంటే ఒక స్తంభములాగా ఉండాలి. సంఘం స్తంభము దేనికి అంటే ఒక పిల్లర్ వేస్తేనే ఆ పిల్లర్ మీద ఒక ఇల్లు అయినా, అది ఏదైనా ఒక పిల్లర్ ఉంటేనే అది కట్టబడుతుంది. ఆ పిల్లరే లేకపోతే ఆ గుడారానికి చూడడానికి అందంగా కనబడచ్చేమో, కానీ సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు నిలబడదు అని యేసు ప్రభు ఉపమాన రీతిగా 2 ఇల్లు గురించి మాట్లాడుతూ వస్తాడు. ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడిందని, ఇంకొక ఇల్లు కట్టబడిందని, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయిందని, బండ మీద కట్టబడిన ఇల్లు, అమ్మా వినాలి అందరూ, బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగుందట? స్థిరముగా పడిపోకుండా ఉందని యేసు ప్రభు ఒక ఉపమానముతో అక్కడున్న ప్రజలందరికీ కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఇసుక, ఎందుకు బండ, ఈ రెండిటిని దేవుడు పోల్చి చెప్పడానికి ఇష్టపడ్డాడు అంటే చాలామంది కట్టుకుంటున్నారు.
ఏం ప్రయోజనం? చాలామంది భక్తి చేస్తున్నారు, ఏం ప్రయోజనం? చాలామంది బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, ఏం ప్రయోజనం? చాలామంది దేవుడు దేవుడని దేవుని దగ్గరకు వస్తున్నారు, ఏం ప్రయోజనం? దేవుని దగ్గరకు వస్తున్న మనము, బాప్తిస్ము తీసుకుంటున్న మనము, సంఘములో చేర్చబడుతున్నటువంటి మనము, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ సహవాసానికి వెళ్ళినా, ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, మనం ఎక్కడ మందిరానికి వెళ్తున్నా మనం ఎలాగుండాలని ప్రభు ఆ ఉపమానం చెప్తున్నాడంటే, ఒక స్తంభము లాగుండాలి. సంఘం అనేది ఒక స్తంభము లాగుండాలి. ఎందుకు? ఆ స్తంభము అది నిలబడినప్పుడే ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా పొరపాటున ఆ గుడారాలు పడిపోవు. దేవునికి స్తోత్రం. సన్నిధిలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఏమండి, ఆ స్తంభం పొరపాటున పడిపోదండి. చాలా స్థిరంగా ఉంటుంది, చాలా ప్రతిష్టంగా కనబడుతుంది స్తంభం. ఇప్పుడు దేవుడు సంఘముతో ఎందుకు పోల్చాడంటే, ఆ స్తంభముగా నీవు నేను మనము సంఘములో నిలబడే కృప దేవుడిచ్చునుగాక. గట్టిగా చెప్పు ఆమేన్. ఇప్పుడు స్తంభముగా ఉన్న మనం ఎలాగుండాలట? ఒకటి సత్యం, మనలో ఏముండాలి? సత్యం. రెండు, ఇతరులకి ఆధారముగా కనబడాలి. సంఘములో సత్యం వినబడాలి, నీ ద్వారా సత్యం బయటికి రావాలి. నీవు ఇతరులకు ఎలాగుండాలంటే ఆధారముగా ఉండాలి. ఇప్పుడు స్తంభాన్ని ఇక్కడ పెట్టి దీని మీద ఇల్లు కట్టాం, ఆ స్తంభం అనుకుంటుంది, ఇదిగో నేనున్నాను కనుకే మీరందరూ ఇదిగో ఇక్కడ ఈ రేకులు, ఈ పాల్ సీలింగ్ ఇదంతా ఉంది అని అది ఎప్పుడు బయటకు చెప్పుకోదు. ఎందుకంటే పిల్లలు కదా, కనబడదు, అది మరుగై ఉంటుంది. ఇక దానికి కూడా నోటి మాటలు వచ్చి అది కూడా మాట్లాడడం ప్రారంభించింది అనుకో, ఇంకా ఆ పిల్లలు ఉంటుందండి. ఇక దానికి దీనికి ఎప్పుడు తగాదే. అవునా కదా? నువ్వు నా మీద ఉన్నావంటే, నువ్వు నా మీద ఉన్నావంటే, నిన్ను కూడా నిలబడ్డమన్నాడంటే నువ్వు లేకపోతే నేను ఎట్టుండేదని. ఇంకెద్దరికి ఏమయ్యేది చెప్పండి. అందుకని ఆ స్తంభాలు ఏమవుతాయి అంటే మరుగు అవుతాయి. అవి బయటికి కనబడకుండా లాస్టింగ్ చేస్తారు, అంతేనా? ఇంకా అవి బయటికి కనబడకూడదు. అంటే అది ఎలాగుండాలంటే ఒక ప్రతిష్టంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. స్తంభము పడిపోకూడదు, సంఘము పడిపోతుంది. సంఘము పడిపోయే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి తెలుసా? స్తంభముగా ఉన్న నీవు దారి తప్పినప్పుడు, నువ్వు పడిపోతున్నప్పుడు, నీ కుటుంబ వ్యవస్థ పడిపోతుందంటే దానికి ప్రబలమైన కారణమే నువ్వై ఉంటావు. జాగ్రత్త. అది నీ నోటి మాట, నీ చూప, నీ ఆలోచన, నీ ప్రవర్తన, అది ఏదనో నాకు తెలియదు, కానీ నీ కుటుంబ వ్యవస్థ పాడవకుండా ఉండాలంటే నీ కుటుంబంలో నీవు ఒక స్తంభముగా, సత్యముగా, ఆధారముగా నీ కుటుంబంలో నువ్వు నిలిచి ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. నేనైనా, మీరైనా, మనమైనా, మనందరిమీ కనుమరుగైపోవాలి. ఎవండి? మనందరిమీ నిలబడాలి. ఇంకా కొన్ని పరిస్థితులు దాడుతూ ఉంటాయి, కొన్ని రోజులు వస్తూ ఉంటాయి, ఇంకా భయంకరమైన గడ్డు శ్రమలు వస్తాయి, ఇంకా శోధనలు వస్తాయి, ఇంకా కఠినమైనటువంటి పరిస్థితులు, చర్యలు, కఠినమైనటువంటి నిబంధనలు వస్తాయి. మనము నిలబడే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, గడిచిన వారంలో జీవము కలిగిన దేవుని సంఘం అది ఎలాగుండాలి అనే విషయాలు మనం విన్నాం. మొదటిగా ఏం చెప్పాను? ఆ సంఘం ఎలాగుండాలట? కట్టబడాలి. క్షేమాభివృద్ధిలోకి రావడానికి అది కట్టబడాలి. కట్టబడడానికి ఆ సంఘముగా ఉంటున్న వ్యక్తి కానీ, కుటుంబం కానీ, జీవితం కానీ వారిని అప్పగించుకున్న అనుభవంలోకి రావాలని గడిచిన వారంలో విన్నాం. ఈ వారంలో కొన్ని విషయాలు మనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఇప్పుడు రెండవ మాట చూడండి, సమాధానము కలిగి ఉండవలెను. చాలు.
సంఘము స్తంభముగా ఆధారముగా కట్టబడడానికి కారణం ఏంటి అంటే ఆ సంఘములో ఉండవలసిన పరిస్థితులు ఏంటంటే ఆ సంఘం అంటే సమాధానము కలిగి ఉండాలి. సంఘములో వినబడవలసింది, సంఘములో కనబడవలసింది, సంఘములో ప్రబలమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని ఘటాలు ఉన్నాయి. వాటిల్లో ప్రప్రథమైన ఘటం ఏంటంటే సమాధానం. ఈ సమాధానం అనేది సంఘములో లేకపోతే ఆ సంఘం యూదయ, సమరయ, గలిలయ ఈ దేశాలలో వ్యాప్తి చెందలేదు. అది విస్తరించబడాలి, వ్యాపించబడాలి. ఒక స్తంభముగా దేవుడు మనల్ని సంఘములో నిలబెట్టాడు కదా. ఇప్పుడు ఈ స్తంభముగా ఉన్న మనల్లో ఏముండాలంటే సమాధానం అనేది పని చేయాలి. ఎందుకు ఈ సమాధానం పని చేయాలి? ఆదిలో ఆదాముని దేవుడు నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఆయనకు సాటి అయిన సహకారము ఉండాలని ఒక అవ్వని కూడా దేవుడు నిర్మించడం జరిగింది. ఇప్పుడు వారి ఇరుగుల మధ్యలో దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుడు అనుగ్రహించే సమాధానం, దేవుడు అనుగ్రహించే కృప వారి మధ్యలో విస్తారముగా సమృద్ధిగా కనబడుతూ ఉంది. ప్రతిరోజు సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. వారి ఇరుగురు మధ్యలోకి మరొక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే బైబిల్లో సాతానుగాడు అని రాయబడింది. ఈ సాతానుగాడు వచ్చి వారు చేసిన పని ఏంటి అంటే మొట్టమొదటిగా ఆ కుటుంబములో ఉన్న సమాధానాన్ని పోగొట్టాడు. వాడు చేసిన పని ఏంటి? కుటుంబాల్లోకి జ్వరబడడానికి కారణం ఏంటంటే వాడు కొన్న ఒకే ఒక ఆయుధం, అది బలమైన ఆయుధం ఏంటంటే ఒకరికి సంబంధము లేకుండా అసమాధానము పుట్టించే అనుభవం. అంటే ఇప్పుడు వాడు ఎవరిని అసమాధానపరిచాడయ్యా అంటే బైబిల్లో ప్రతిరోజు దేవుడు ఉదయము సాయంకాలం వారితో మాట్లాడడానికి తోట దగ్గరికి వచ్చేవాడు. ప్రతిరోజు వచ్చి కూర్చునేవాడు. రోజు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు. ఒకరోజు దేవుడు వచ్చేసరికి వీళ్ళందరూ ఆకుల చాటున అటు చెట్ల చాటుకి వెళ్ళి ఆకులు చుట్టుకొని అక్కడ దాంకున్నారు. ఏ ఆదాం, ఏ అవ్వా ఎక్కడున్నారు అంటే వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి మొహం చాటేస్తున్నారు. దేవుని దగ్గరికి రావడానికి వారి ముఖం చల్లట్లేదు. ఇప్పుడు కొన్నిసార్లు మనం చూడండి, మనం భక్తి బాగా చేస్తా కుటుంబాల్లో సంతోషంగా సమాధానంగా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఏదైనా పరిస్థితి కుటుంబాల్లోకి వస్తే నీ ముఖం ఇతరులకు చూపించాలంటే చాలా చిన్నపోయినట్టు ఉంటుంది మొహం. వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు దాకా నేను ఇక్కడ సమస్య నా కుటుంబంలో ఎట్టుంది, ఇప్పుడు వీరు నా గురించి అబ్బో ఇప్పుడు దాకా పెద్ద ముసుగు పట్టుకొని పెద్ద బైబుల్ పట్టుకొని మందిరానికి వచ్చి కూర్చుంది, ఈమె ఇదిగో ఇట్లా ఉంది అని మరలా నన్ను ఏమనుకుంటారని కొంచెం మొహం మనకేమనిపిస్తుంది చెప్పండి? మనకి మొహం చూపించాలంటే అంతగా కొద్దిగా ఇష్టంగా అనిపించదు, మొహం చిన్నపోయినట్టు అయిపోతుంది. ఈ ఆదాము అవ్వ చేసిన పాపం ఏమీ లేదు. దేవుడు వచ్చి ఆదాం, అవ్వ ఎక్కడున్నావు అంటే వారిద్దరికి దేవునికి మొహం చూపించడానికి చాటేస్తూ తిరుగుతున్నారు. ఎప్పుడు దాకా చాటేస్తావు మొహాన్ని? ఎన్ని రోజులు మాట్లాడకుండా చాటేస్తావు? ఎన్ని రోజులు నీ జీవితాన్ని దేవునికి దగ్గర లేకుండా, దేవునికి సమీపంగా లేకుండా, దేవునికి అప్పగించుకోకుండా, దేవుని సన్నిధిలో నిలబడకుండా, దేవుణ్ణి స్తుతించకుండా ఎంతకాలము నీ జీవితాన్ని చాటేసుకుంటూ లోకంలో బ్రతకడానికి ఇష్టపడతావు? ఈ రోజున చాలామంది భక్తి చేయడానికి కూడా బైబిల్ పట్టుకొని మందిరానికి రావాలంటే చాలా సిగ్గుచేటుగా కనబడుతుందండి లోకంలో.
చాలా అభ్యంతరాలుగా కనబడుతాయి. కారణం ఏంటంటే వారికి చిన్నపోయినట్టుగా కనబడుతుందండి, అంటే వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఆలోచనలు. కానీ బైబిల్లో ఈ ఆదాము అవ్వ వీరిద్దరూ దేవునికి దూరమై చెట్లు సాట్లు పోయి దాముకుంటున్నారు. దేవుడు వచ్చి పిలిచాడు, ఆదాం అవ్వ ఇటు రండి. అయ్యా మేము రాలేమయ్యా రండి రండి. రోజు నాతో ఉండేవాళ్ళు, రోజు నాతో మాట్లాడేవాళ్ళు, రోజు నా స్వరం మీరు వింటున్నారు, రోజు మీ స్వరం నేను వింటున్నాను. ఈరోజు మీరు ఎందుకు దూరంగా ఉన్నావు? రా. కొన్ని సందర్భాల్లో భక్తిని గమనించొద్దామా? భక్తి కూడా ప్రారంభంలో అసలు మనం పాటలు పాడకముందే విడిగా బైబిల్ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటాం. కొంతమంది అన్నవాళ్ళు నాకు తెలుసు, అక్క వాళ్ళు తెలుసు, పాస్టర్ గారు ఈరోజు ఎక్కడుంది ప్రార్థన పెట్టచ్చుగా, ఎడన్నా ప్రార్థన పెట్టచ్చుగా, నువ్వు ఖాళీగా ఉండకపోతే నువ్వు ఎక్కడికైనా మీటింగ్ పోతున్నావా, నాకు ఫోన్ చేస్తే నేను వస్తానుగా. అంటే ప్రారంభంలో వాళ్ళ ఆలోచనలు ఎంత వేగంగా పనిచేసాయో చూడండి. ఇప్పుడు రాను ప్రార్థనలకు దూరం అయిపోతున్నాం, భక్తికి దూరం అయిపోతున్నాం. ఒకప్పుడు బుధవారం, శనివారం, శుక్రవారం రోడ్డు మీద ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ కనపడే వాళ్ళం. ఇప్పుడు ఆదివారం రావడమే చాలా కష్టమైపోయింది పరిస్థితి. దేవుడు అంటున్నాడు, ఆదాం ఇప్పుడు ఎందుకు నువ్వు రావట్లేదు? ఏదో సంథింగ్ వాళ్ళలో ఏదో జరిగింది. ఏంటది? ఏం జరిగింది నీలో? అయ్యా నీవు వద్దన్న పండు నేను, అంటే దేవుని మాట ఒక వ్యక్తి వినకపోతే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి కుటుంబంలో అసమాధానం అనేది పనిచేస్తుంది. దేవుని మాటకి నువ్వు లోబడకపోతే సంఘములోనైనా సమాజములోనైనా దేవుని వాక్కు ప్రకారంగా నువ్వు బ్రతకకపోతే నీకు దేవునికి కట్టవేది ఏంటంటే సహవాసం, సమాధానం. ఇది కట్ అవుతుంది. ప్రార్థన చేయబుద్ధి కాదు, ఇంకా బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రార్థనకి వెళ్ళాలి అన్న ఆలోచన పడుతున్న పోదంలే అనిపిస్తుంది. వచ్చి కూర్చున్నా ఏవండి అమ్మ వాక్యం బాగా వినాలా, పాటలు బాగా పాడాలా, చప్పట్లు బాగా కొట్టాలా, ఈ కాన్సెప్ట్ ఉండదు. ఆలోచనలు మారుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట నీలో ఆదాము ఓ అవ్వ ఎందుకు మీరు దూరంగా ఉన్నారు? సంథింగ్ ఏదో తేడా వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, ఒరే దేవుడు మనతో మాట్లాడడం మానేశారా? ఏమవ్వా దేవుడు మన దగ్గర రావట్లేదుగా. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు అవి. కానీ దేవుని వాక్ అంటుంది, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు గనుక ఈ తోటలో నుండి మీరు బయటికి బయటికి వెళ్ళిపో అని బయటికి పంపించేశాడు. అక్కడ కట్ అయింది సమాధానం దేవునితో. ఒక కుటుంబ వ్యవస్థలో కూడా ఇలాంటి అసమాధానం అనేది పనిచేస్తే ఆ కుటుంబ వ్యవస్థలు కూడా ఇలాగే పాడవుతాయి. పాడవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. కుటుంబాలు కూలిపోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. చిన్న కారణాలు చాలు. చిన్న మొహభేదాలు, చిన్న నువ్వు మాట్లాడేదాకా నేను మాట్లాడను, నేను మాట్లాడేదాకా నువ్వు మాట్లాడొద్దు, ఇలాంటి చిన్న ముఖభేదాలే. తల్లిని నువ్వు బలకరిస్తేవి, తండ్రి నిన్ను బలకరిస్తేవి, ఎవరో ఒకరు కాదు నువ్వు బలకరించేదాకా నేను బలకూడదు, నువ్వు అన్నం వేసేదాకా నేను తినకూడదు. ఇలాంటి చిన్న భేదాలు ఆ కుటుంబంలో దేవుని యొక్క మహిమ లేకుండా చేస్తూ ఉంటుంది. నీ పాటికి నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నీ పాటికి నువ్వు ప్రార్థన, నా పాటికి నేను, నీ పాటికి నువ్వు. ఎంతకాలం అలా ఉన్నా ఆ సంఘం అంటే ఆ వ్యక్తి ఎలా అభివృద్ధిలోకి రాగలడు? చూద్దాం బైబిల్లో ఒక మాటని. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదామా? వారి పనిని బట్టి వారిని ప్రేమతో ఘనముగా ఎంచవలెను, మరియు
ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారికి ధైర్య పరుచుడే, బలహీనులకు ఓతనీయుడే, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై. చాలు. ఇక్కడ చూడండి రాయబడిన మాట. దైవజనుడు అంటాడు, ఆ సంఘాలలో పని చేస్తున్నటువంటి ఆ గలిబిలిని, ఒకరి మధ్యలో ఒకరికి ఏమండి భేదాలు కలిగినటువంటి వారి మధ్యలో దైవజనుడు వెళ్ళి సంఘంలో వాక్యం చెప్తా ఆయన అంటాడు, ఒకరినితో ఒకడు ఏం చేయాలట? సమాధానముగా ఉండండి. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. సంఘములో ఇప్పుడు ఏలుబడి చేస్తుంది ఏంటంటే, అపవాది అయిన సాతాను వాడొక మారువేషములో, అది డబ్బా, పేర, ఘనత, ఖ్యాతిన, లోకమా, అక్రమమా, అబద్ధాలా, వాడు ఏ ఆలోచనలతో వేషం వేసుకొని వచ్చి ఆ కుటుంబాల్లో ఉంటున్న ఐక్యతను పాడు చేస్తాడు. కలిసి మెలిసి లేకుండా, కుటుంబాల్లో పచ్చగా ఉండనివ్వకుండా కొన్ని భేదాలు పుట్టించడం. కానీ ఈ దైవజనుడు అంటాడు, ఏమండి, ఒకరితో ఒకడు సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండండి. తప్పు చేస్తున్నారా? ఏ బాబు, ఓ అక్క, ఇది నువ్వు చేసే తప్పు అని చెప్పు, ధైర్యపరచు. ఒకవేళ వారి జీవితంలో పరిస్థితులు బాలేవా, ఇదిగో నీ జీవితంలో ఉండు అని చెప్పడంలో తప్పు కాదు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య అంతా ఏంటంటే, ఎవరైనా అక్రమంగా నడుస్తున్నారనుకోండి, బాబు, ఓ అక్క, అమ్మ, నువ్వు ఇలా నడుస్తున్నావు అని చెప్పామనుకోండి, ఇప్పుడు సంఘాలు మానేస్తున్నావు. ఇప్పుడు వచ్చిన సమస్య అది. ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తా, బాబు, అయ్యా మీరెట్టు తప్పు చేస్తున్నారు అని చెప్పామనుకోండి, ఆ తప్పుని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతుంది. పరిస్థితులు, సాతాను గాడు ఎంత భేదాలను పుట్టిస్తున్నాడు మీకు అర్థమవటానికి చెప్తున్నాను. వాక్యము ద్వారా హెచ్చరించి వారిని సరిచేయండి అని బైబిల్ చెప్తుంటే, అదే వాక్యము నీ జీవితంలో అసమాధానము పుట్టించేటట్లుగా సాతానుగాడు నీ హృదయాన్ని, వాక్యాన్ని మరొక కోణంలో అర్థం చేపిస్తున్నాడు. నీకు వాక్యము నీకు అర్థం కావట్లేదు. వాక్యము నీ ఎద్దకొచ్చి నిన్ను దర్శిస్తున్నా. అక్క ఏనండాక, వాక్యం అనండాక, వాక్యం అనండాక, వాక్యం మిమ్మల్ని దర్శించడానికి మీ ఎద్దకొస్తున్నా. వెంటనే సాతానుగాడు చేస్తున్న పని ఏంటంటే, చూసావా ఈ మాట నీ గురించి ఎందుకు చెప్పాడో అంటే, సాతానుగాడు ఏది ఏమైనా వాక్యాన్ని వక్రీకరించి నిన్ను దారి తప్పేటట్లు చేయడమే వాడి పని తప్ప నిన్ను సరిచేసే పని వాడిది కాదు. సరిచేసే పని ఎవరిదంటే దేవునిది. పరిశుద్ధమైన గ్రంథం విను, వాక్యాన్ని విను, చదువు, ధ్యానించు. ఆ వాక్యం నిన్ను ఏం నేర్పిస్తుందో, ఏ త్రోవలో నడిపిస్తుందో వాక్యాన్ని అర్థం చేసుకో. నిలబడి మాట్లాడుతుంది ఎవరు అనే దానికంటే కూడా నిలబడి దేవుని మాట నాకు వినబడుతుంది, ఒకసారి వాక్యాన్ని మనం సరి చేసుకుందాం అని సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా నా దేవుడు నీ కుటుంబంలో దివ్యమైన సమాధానం నిలుపునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక దైవజనుడు కుటుంబం మనకు కనబడుతుంది. కొన్ని సంవత్సరాల నుండి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్య వేగవంతంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాను రాను పరిచర్యలో భేదాలు పుట్టడం ప్రారంభమైంది. ఆ పరిచర్యలో దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు ఆగిపోవడం ప్రారంభమైంది. ఆ పరిచర్యలో దేవుని యొక్క మహిమ ఆగిపోయింది. ఆ పరిచర్యలో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట ఆ పరిచర్యలో వినబడడం ఆగిపోయింది. ఆ పరిచర్యలో దేవుని మాట, దేవుని వాక్కు వినబడట్లేదు. గొప్ప దైవజనుడండి, ఆయన పేరు ఏలీ అని రాయబడింది. షిలోహు మందిరం అంతా బూజుపట్టిపోయింది. ఒకప్పుడు షిలోహు మందిరం అంటే
గంతులు వేసుకుని వచ్చేవాళ్ళు మందిరానికి, బలులు అర్పించేవాళ్ళు, ఉత్సాహ ధ్వనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మందిరంలో కుల ప్రస్తాపనలు ఎక్కువయ్యాయి, మత ప్రస్తాపనలు ఎక్కువైపోయాయి, భేదాలు ఎక్కువైపోయాయి, మత్సరాలు ఎక్కువైపోయాయి, డంబాలు ఎక్కువైపోయాయి, కల్ముషం ఎక్కువైపోయింది. అది ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే దేవుడు ఆ సంఘం నుంచి విడిచిపోయాడట. దేవుడు మాట్లాడడం, దేవుని స్వరము ఆ సంఘంలో వినబడట్లేదట. దేవుని మాట ఆ సంఘంలో వినబడట్లేదండి. దేవుని మహిమ ఆ సంఘంలో లేదు. షిలోహు నుంచి విడిచి వెళ్ళిపోయింది. పరిచర్య ఎంత బద్దలైపోయింది. కారణం ఏంటి అంటే ఈ ఏలి పరిచర్యల్లో అక్కడ లేనిది ఏంటంటే సమాధానం లేదు. సమాధానం. వాక్యం బోధిస్తున్నా, సంఘములో ఉన్నా, కుటుంబములో ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, ఆ సంఘములో లేనిది ఏంటంటే సమాధానం లేదు. ఇప్పుడు నేను ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభు నన్ను కూడా దర్శిస్తూ వచ్చాడు ఆ మాటలో. సంఘములో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పనిచేస్తుంది ఏంటంటే అసమాధానం. ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం ఉండట్లేదండి. ఒకరంటే ఒకరు గనులుగా ఎంచుకోవట్లేదు. బల్లారాధన కొన్ని నెలల నుంచి తీసుకుంటున్నాం కదా, సమాధానం లేకుండానే తీసుకుంటున్నారు. వాక్యం వినబడట్లేదా మీకు? వినబడుతుందండి. కానీ సంఘములో మోగంగా ఏవండి అది ఒక సాప కింద నీరులాగా ఒక పని చేస్తుంది. అదేంటంటే అసమాధానం సంఘాల్లో. మీ కుటుంబాల గురించి నేను చెప్తుంది, ఏదో చరిత్ర గురించి కాదు. ఇప్పుడు మన కుటుంబాల్లో అరుదైపోతుంది ఏంటంటే సమాధానం లేదు. పెద్ద ముసుగేసి పెద్ద బైబిల్ కొట్టి ఎంత నాకు పెద్ద వాక్యం అంతా తెలుసు అని మనం చెప్పుకుంటున్నా నీలో తక్కువైంది. అది నీ దరిద్రానికి కారణమే. అది ఈ సమాధానం కుటుంబాల్లో లేకపోవడం వల్ల ఏలియా పరిచర్య చేస్తూనే ఉన్నాడు, కానీ దేవుని సన్నిధి అతని కుటుంబంలో లేదు. నువ్వు మందిరానికి వచ్చి పోతున్నా, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నా, దేవుని కార్యాలు నువ్వు రుచి చూడలేకపోవడానికి కారణం ఏంటంటే నీ కుటుంబంలో సాప కింద నీరులాగా పనిచేస్తుంది అసమాధానం, మోహభేదాలు, భేదాభిప్రాయాలు. ఒకే ఇంట్లో ఉంటున్నావు, ఒకే కొండలోదే వండుకొని తింటున్నావు, ఒక ఇంటి నీడలోనే ఉంటున్నావు. ఆ ఇంట్లో అరుదుగా కనబడుతుంది ఏంటంటే అసమాధానం. ఆదాము అవ్వ వేరు కాపురాలు కాదు, ఒకే కుటుంబం. వారి మధ్యలో పనిచేస్తుంది ఏంటంటే అసమాధానం. ఏలియా ఒక సంఘం షిలోహు అనే మందిరంలో గొప్ప పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్య మోగపోవటానికి కారణం, ఆ పరిచర్య వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే అసమాధానం. సంఘములో అసమాధానం పనిచేస్తుంది. వచ్చిన వ్యక్తులతో అసమాధానం. సావుకుడికి ఉండవలసిన విలువ, సావుకుడికి ఉండవలసిన మహిమ, సావుకుడికి ఉండవలసిన ప్రాధాన్యత ఒకరు ఇస్తేనో ఒకరు తెస్తేనో వచ్చేది కాదు. అది దేవుని దగ్గర నుండి వచ్చే గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నన్ను గణపరచండి, నాకు మీరు సలాం చెయ్యండి అని నేను ఎంత చెప్పుకున్నా మీరు నన్ను గణపరచలేరు. అది దేవుని దగ్గర నుండి రావాలి ఆ ప్రసన్నత, మహిమ. దేవుడిచ్చాడట, మరలా దేవుడే తీసుకోబోయాడు. దేనికి అంటే వారిలో పనిచేస్తుందంటే అసమాధానం. నీ సేవ ఎలా ఉంది, నీ కుటుంబం ఎలాగుంది, నీ పిల్లలు నువ్వు ఎలా పరిపాలన చేస్తున్నావు, నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా పరిపాలన చేస్తున్నావు. పక్కన వాళ్ళు వ్యవహారాలు చెప్పుకుంటే భలే ముచ్చటగా ఉంటుంది. మన కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి మన పరిస్థితులు ఎలాగున్నాయి. ప్రభు అంటున్నారు మన కుటుంబాల్లో ఏమండి షిలోహు మందిరంలో సమాధానం లేని పరిచర్య జరుగుతుంది. ఎవరు పాటుకోలు వస్తారు, పోతున్నారు, వాక్యం అయిపోతుంది, ఆమె అనుకుని వెళ్ళిపోతారు. మరలా తర్వాత వాళ్ళు ఎప్పుడమ్మ కనపడేది? మళ్ళా ఆదివారం. ఒక సమాధానం లేదు, ఒక సమాధానకరమైన పరిచర్య లేదు,
ఒకటి సావుకుడితో, సంఘముతో, వీరితో ఒక అనుబంధం లేదు, సమాధానకరమైన అనుభవాలు లేవు. ఏదో వచ్చాం, పోయాం, కాసేపు కూర్చున్నాం, ఆదివారం అంట పోదాం, కాసేపు కూర్చున్నాం, మళ్ళా తర్వాత వెళ్ళిపోదాం, మన పని మంది, మన వ్యాపారం మంది. వ్యాపారం వ్యాపారం వ్యాపారం. ఈ రోజున మనిషి వ్యాపారంలో పడిపోయి దేవుని కృపను పోగొట్టుకుంటున్నాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాడు. సాతానుగాడికి తెలుసండి ఎలా, ఎప్పుడు, ఎలా నిన్ను మాయ చేయాలో, నిన్ను, నీ కుటుంబాన్ని దేవునికి దూరం చేయాలో వాడికి తెలుసు. సాతానుగాడు చవ్వ దగ్గరికి వచ్చి, అవ్వా ఇదిగో ఆ పండు ఎందుకు దేవుడు తినొద్దు అన్నాడు, ఆ పండుని ఎందుకు గురి చేశాడు అంటే వాడికి తెలుసు. అవ్వకి చాలా రోజుల నుండి ఆ పండు మీద ఏముంది, ఇష్టం ఉంది, ఆ పండు మీద మనసు ఉంది. సాతానుగాడికి ఏం తెలుసు, అరే ఈ అవ్వకి అదే మనసు మీద ఉందని. సాతానుగాడు నీ అంతరంగాలు కూడా ఎరిగినవాడు, నీ మనస్సును ఎరిగినవాడు, నువ్వు చేసే ఆలోచనలు ఎరిగినవాడు. సాతానుగాడిని తక్కువ ఆలోచన చెయ్యొద్దు. సంఘములోకి, కుటుంబములోకి వాడి తంత్రములను కుటుంబంలోకి ప్రయోగించకుండా దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో సమాధానకరమైన పరిచర్యలో ముందుకి కొనసాగించబడుదుముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్లో ఈ షిలోహు మందిరంలో సమాధానం వెళ్ళిపోయింది కుటుంబాల్లో నుంచి. ఒక సావుకుడిగా నీవే అసమాధానంగా ఉంటే సంఘంలో నువ్వేం బోధించగలవు? ఒక సావుకుడిగా మనమే కొన్ని విషయాల్లో ఓర్పులో నుంచి పక్కకు వస్తూ ఉంటే సంఘంలో మనం ఎలా రూల్ మోడల్గా నిలబడగలం? ఒక తల్లిదండ్రులుగా ఉంటున్న నీవు నీ పిల్లల దగ్గర ఏమండి ఒక సమాధానంగా నువ్వు లేకపోతే నీ పిల్లలు రేపు ఎడుతున్నా ఎట్టుంటారు సమాధానంగా? నీ కోపాన్ని మానుకోకుండా, నీ అవిధేయతను మానుకోకుండా, నేను ఇంతే ఉంటాను, అదే మారాలా, ఈడే మారాలి తప్ప నేను మారను, నేను ఇంతే ఉంటాను, అంత గట్టిగా, అంత ఏమండి ఒక్క నుంచి అంత నిలబడితే నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు కదా. నీ కుటుంబంలో దేవుని సమాధానం వెళ్ళిపోతుంది కదండి. నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగట్లేదు కదా. ఎలా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు? ఎలా మనం దేవుని కనపరచాలి? అన్ని జనులు ఎదుట మనం చూసి నవ్వట్లేదు అన్ని జనులు. నీ కుటుంబంలో ఇదిగో వీళ్ళ ఇంకా చర్చి దగ్గరికి పోయొచ్చారుగా, బైబిల్ లోపల పెట్టారుగా, ఇంకా కాసేపు ఉంటుందిలే వాళ్ళు ఎవరు. ఒరే, నీ గురించి ఇలాంటి సాక్ష్యం బయటకు వస్తుంటే దేవునికి మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి ప్రసన్నత ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి దగ్గర నుండి దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ బాలుడైనటువంటి సమూయేలు ఆ పరిచర్యలో అడుగుపెట్టి ప్రార్థన చేయడం, పరిచర్య ప్రారంభించాడట. మీరు నమ్మండి, ఆయన అడుగుపెట్టి పరిచర్య మరలా చేస్తుంటే కోల్పోయిన దేవుని మాట, కోల్పోయిన దేవుని ప్రసన్నత, కోల్పోయినవన్నీ మరల దేవుని మందిరంలోకి వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఊరు మొత్తం పగ అయిపోతే ఇక ఊర్లో నుంచి ఊడొస్తాడు మనకి మందిరానికి. ఇల్లు మొత్తం పగ అయిపోతే ఇంకా నీకు హాస్పిటల్లో పడి ఉంటే నిన్ను పలకరించే దిక్కెవడు? బంధువులందరినీ పగ చేసుకుంటే ఏమంటే నీకు చేతినిచ్చే వాళ్ళు ఎవరు? ఇక మనం ఎన్ని బాకలు కట్టి, ఎంత మైకులు పెట్టి, ఎంత అరిసినా ఊరంతా పగస్తులైతే ఇంకెవడొస్తాడు మందిరానికి? ఇంకా ఊరికి పోయి పెట్టుకోపోయా నుంచి ఏమన్నా వస్తారేమనుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడింది ఏంటంటే సంఘము భయంకరమైన భేదాలతో ఉంది. కొరింథీ సంఘం దైవజనుడు వెళ్ళి సమాధానాన్ని గురించి తెలియపరుస్తున్నాడు. మీరు సమాధానంగా ఉండాలి, మీరు సమాధానంగా ఉండాలి. ఇలాంటి విషయాలు ఎప్పుడైతే సంఘంలో తెలియపరుస్తూ ఉన్నారో ఆ సంఘం మరలా సెట్ అయిపోయింది, మరలా స్థిరపరచబడింది, మరలా చక్కగా క్రీస్తులో వేరుపారేటట్లుగా, క్రీస్తులో వెనకడుగు వెయ్యని సంఘముగా దేవుడు ఆ సంఘాన్ని హెచ్చించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోండి ఆ రెఫరెన్స్. సమాధాన పరిచర్య అక్కడ జరిగించాడు. భేదాలు విభేదాలు గౌరవించే వాళ్ళు లేరు, తోలనాలే వాళ్ళు. అలాంటి వారి మధ్యలో కాపాడుకోవాలి, సమాధానం కలిగిన అనుభవంలోకి రావాలి. ఒక దైవజనుడు చెప్తుంటే నేను అన్నాను, ఒక 2 రాకూడదు బయటికి రోడ్డు మీదకి. ఒకటి రోగం అంట వచ్చినప్పుడు అమ్మ నాకు ఈ రోగం ఉందని చెప్పుకోవాలంట. కుటుంబంలో కాపురం గురించిన గుట్టు ఎవరికి చెప్పకూడదట. ఇప్పుడు మనం చేసేది రోగం ఎవరికి చెప్పండి, ఇది చెప్పండి. రోగం మాత్రం నీకున్న బలహీనత చెప్తావా? ఒక్కడికి చెప్పవు. కానీ గుట్టు మాత్రం ఊరందరికీ తెలుసు. యేసయ్య ఆయన రక్తం ద్వారా మనల్ని సమాధానపరిచే రోమిలకు రాసిన పత్రికలో రాయబడిందండి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం, 5:10 చూడండి. నేను ముందుకెళ్తాను. ఏలయనగా శత్రువులుగా ఉన్న మనల్ని ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై జీవించుట చేత. చూశారండి, మనం శత్రువులుగా ఉన్నాం దేవునికి. ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని సమాధానం ఇచ్చాడు. ఇది గొప్ప అనుభవం అండి, ఇది మహిమ కలిగిన అనుభవం. సంఘములో మనం ఎలాగ ఉండాలంటే ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, లోపాలు సరి చేసుకుంటూ, హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, మరలా సరి చేసుకుంటూ సమాధానం కలిగిన అనుభవంలోకి మనం ఎల్లుతుము గాక. ఆమేన్ శబ్దం గట్టిగా. హల్లెలూయా. 2వ విషయం చెప్తాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చూడండి త్వరగా. కావున యూదయ ఈ మాట చూడండి, ప్రభునందు భయమును. చాలు. 3వదిగా మనం విస్తరించబడాలి. ఎవరిని ఒక జీవము కలిగిన సంఘముగా మనం కట్టబడాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసిందంటే దేవుని ప్రభునందు భయము. దేవుని భయము మనలో ఉండాలి. దేవుని యొక్క కృపతో కూడిన అనుభవం మనలో ఉండాలి. దేవుని భయము మనలో లేకపోతే మనం విస్తరించబడలేం, ఆశీర్వదించబడలేం, దీవించబడలేం. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు, ఏలీ కుమారులు దేవుని భయం లేక ఎట్లా ఉన్నారట? వాళ్ళు దుర్మార్గులయ్యారట. ఎవరు భయం లేక? అది దేవుని భయం మన బిడ్డలకు లేకపోతే, దేవుని భయం మనలో లేకపోతే నువ్వు పెద్ద ఉగ్రవాదుడు అవుతావు, నేను పెద్ద ఉగ్రవాదుని అవుతా. దేవుని భయం లేకపోతే భక్తుల ఉగ్రవాదం ఇది, బయట ఉగ్రవాదం కాదు. బయట ఉగ్రవాదులు ఎలాగుంటారు? మనుషుల్ని డిష్ కాల్చేస్తారు. భక్తుల ఉగ్రవాదులు నువ్వు పోయేవలే, ఇంకేం పోతలాగు, నువ్వేం పోతలాగు, ఈ కాల్చడం ఇది ఉగ్రవాదం. ఇంక ఈ వారం ఏం పోతలే, నిన్న పోయాగా కూర్చో. అక్క ఇంక నువ్వు ఎప్పుడు వచ్చేది? ఇంక బల్లారాధనకేగా? రైట్. ఒక వారం తర్వాత వారమేగా. నువ్వక్క వర్షిప్ జరిగేటప్పుడు రైట్, ఓకే. ఇంకా ఆ కొద్ది కూడా రాకపోతే ఏమైందే? ఆ కొద్దిగా ఆ గంట కూడా కూర్చోకపోతే ఏమైంది? పనికి పోక కానీలే అంటే వీళ్ళు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదం ఏది? భక్తుల రానికుండా చేసే ఉగ్రవాదం ఇది. దేవుని భయం లేకపోవడం వల్ల. కానీ అదే అధ్యాయంలో మీరు చూడండి, ఏలీ కుమారులు దేవుని భయం లేకపోవడం వల్ల వాళ్ళు పాడైపోయారు. ఆ మాట చూడండి ఒకసారి. 3వ అధ్యాయం ఒకసారి ఈ మాట చదువున్నాను, నేను చెప్పిన చదువు. 13వ వాక్యం చదువు అమ్మా. 3వ అధ్యాయం 13వ వాక్యం. తన కుమారులు తాము చేసుకున్నారని తాను ఎరిగియు. అమ్మా, వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారన్న సంగతి వారు ఎరిగియు.
వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష వచ్చింది. అక్క ఇక రాయబడిన మాట చూడండి, ఏలీ కుమారులు పాడవుతుంటే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడని చూస్తా ఉన్నాడంట. రే ఇంట్లో ఉన్నాయని పోదంటే సుబ్బ ఎట్రా ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడ్డుపడేది లేదు. అడ్డుపడకపోవడం వల్ల ఇల్లు పాది శిక్ష. నువ్వనే మాట డైలాగ్ ఏం చెప్పు, నీ నోట నుండి వచ్చే ఏకాగా డైలాగు. నువ్వు వచ్చే మాట ఒకవేళగానే అలాంటి జరుగుతుంటే నువ్వనేది వాణిలే. వాడిని దేవుడు దర్శిస్తాడయ్యే వాడిని. మనం ఎంత చెప్పినా వాళ్ళు అనరు, దేవుడు దర్శించాల. వాళ్ళు ఉగ్రవాదులు అయ్యారు. దేవుడు దర్శించేది నీ ద్వారా పిచ్చిదానా పిచ్చోడా, అది నీకు తెలియట్లా. గద్దించే అనుభవం నీలో ఉంది, బుద్ధి చెప్పే అనుభవం. సామెతల గ్రంథంలో బైబిల్ ఏం చెప్తుంది? నీ పిల్లలకి మీరు బుద్ధి చెప్పండి. దేవుడు వచ్చి చెప్తాడా? ఆయన కానీ వస్తే ఇంక వాడు ఉంటాడు ఇక్కడ? దేవుణ్ణి ఎందుకు నీ కుటుంబంలో ఏర్పాటు చేసుకుంది? బుద్ధి చెప్పడానికి. పాస్టర్ గారు మనం పద్దాక రండమ్మా చర్చికి రండమ్మా, అక్క చర్చికి రా, అక్క అన్న చర్చికి రా అని పిలవకూడదండి. మనం పిలవకూడదు, వాళ్ళే రావాలి, వాళ్ళే వస్తారు పాస్టర్ గారు. ఇక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్న నినాదం ఎందుకు? వాళ్ళంతటికి వాళ్ళే వస్తారులే. కాలములు ముగించబడిన తర్వాత వాళ్ళ కాలకృత్యములన్నీ తీర్చుకొని మరలా ఆయన సన్నిధానానికి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అని రాయొచ్చు కదా బైబిల్లో. నీ పనేంటి? నీ పని నువ్వు చెయ్యి. నీ పనిలో నువ్వు నైపుణ్యత కలిగి బ్రతుకో. నీ కుటుంబంలో నువ్వు ఎలాగున్నావు? నీ కుటుంబంలో భర్త ఒకవేళ వ్యసనాల్లో ఉన్నాడా? అడ్డుపడు. ఎందుకు తాగుతున్నావు? ఎందుకంటే చేస్తున్నావు? తాట తీస్తా. ఇంట్లో సరుకులన్నీ వస్తున్నాయండి. పొదుపు కడుతున్నానా? కడుతున్నామండి. డోక్రా కడుతున్నాం. ఇక నీకేం కావాలా? ఏమద్దు, నోరు మూసుకుని. సరే నీదే, నా దారి నాదే. అయ్యా ఎందుకులే వాడు తప్తాను అన్నాను, మన సత్యం మళ్ళీ లేనిపోయిన సమస్య. ఎందుకులే పాని, వాడు తాగువాడు ఎట్టగట ఏమి తాగితే తిరగలేదు. ఒరే కుటుంబం శాపం అయిపోయింది అయ్యో బాబు. అది కదా నేను చెప్పేది. ఈరోజు నువ్వు వదిలేస్తే పర్వాలే, నీ కుటుంబంలో సరే కానీ వాడు తాగుపోతే ఇంకెందుకులే, కానీ మన మౌనంగా వాడు నోట్లో నోరేసిన ఒకటి, ఆ కుక్క తోక పట్టుకున్న ఒకటి, ఎందుకులే అన్ని ఈరోజు వదిలేచ్చు. రేపు పరిస్థితి ఏంటి? పాకిస్తాన్లో లేరు, 30లో ఉంటారు ఇంకా ఉగ్రవాదులు. బైబిల్ అదే అంటుంది. ఏలి అయ్యా వాళ్ళు నా మాట వినరయ్యా, ఏమన్నంటే నన్ను తన్నబోతున్నారు, ఇంక వాళ్ళు బతుకుతారులే అని వదిలేశాడట. అక్కడ మీరు బాగా స్పష్టంగా ఆ మాటని చూడండి అమ్మ. 3వ అధ్యాయంలో చూడండి. అడ్డగించలేదు కనుక తన ఇంటికి శిక్ష వచ్చింది. పరిచర్య పాడైపోయిందా? కుటుంబం కదా పాడైపోయింది. ఆడిద్దరు పాడైపోయి వాళ్ళు బతుకుని ఎట్ట కదా బతుకుంటే బాగుండేది. సంఘం పాడవుతుంది కదా, వచ్చే ఆత్మలు పాడవుతున్నాయి కదా, సేవ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి సేవ వెళ్ళిపోతుంది కదా. సేవ పాడైపోతుంది, కుటుంబాలు పాడైపోతున్నాయి, దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు పాడవుతున్నారు, సంఘము పతనం అవుతుంది. దీనికి కారణం సేవలో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలు. అందుకే కుటుంబాల్లో మారు మనసు రావాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అడ్డుపడాలట. సదమ గొమొర ప్రాంతాన్ని నాశనం చేయడానికి దేవదూతలు వెళ్తా ఉంటే దేవుని ఎదుట, దైవ సేవకుల ఎదుట అబ్రాహాము వాళ్ళ పాదాల మీద పడి అడ్డుపడ్డాడని రాయబడింది. అయ్యా దయచేసి ఆ ప్రాంతాన్ని మీరు చంపొద్దు, నాశనం చేయొద్దు, కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడట. అబ్రో ఈ ప్రాంతం నీది కాదురా, ఈ ప్రజలు నీ వాళ్ళు కాదురా, ఈ ప్రాంతంలో నీకు ఏముందని అడ్డుపడుతున్నావు. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, దయచేసి ఈ ప్రాంతాన్ని నాశనం చేయొద్దు. కనీసం అడ్డుపడడానికైనా నీ మనసు వస్తుందా? ఈ కుటుంబంలో
తిన్నాయన మా వండి పెట్టమ్మా పంపెట్ట గాలికి తిరిగి వచ్చాడు. కొంచెం మంచిగా చికెను బొగును అంతా చేసి పెట్టండి అమ్మా, నంచుకోవడానికి కొంచెం పెట్టండి అమ్మా. మన జీవితంలో మనం ఏమి నేర్పిస్తున్నాం, ఏం అడ్డుపడుతున్నాం? నా జీవితంలో నేను మాత్రం యథార్థంగా చెప్తా, నా కళ్ళ ముందు ఎవరైనా అట్లాగా ఉంటే నేను ఇష్టపడినండి చెప్తా. అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక మనిషిగా మనకే ఇష్టం లేకపోతే అసలు దేవుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? నీ ఆలోచన కూడా కొంచెం మార్చు చూడు. పాస్టర్ గారు ఇట్ట అన్నాడా, పాస్టర్ గారు నా గురించి ఇట్లా మాట్లాడా అనే దానికంటే ఒరే పాస్టర్ గారికి అంత కోపం వస్తుందంటే ఇంక దేవునికి నా మీద ఎంత ఉగ్రం వస్తుందో ఆలోచించవా? నీ జీవితం గురించి, నీ మనసు గురించి. దేవుని భయం ఏది నీలో? దేవుని భయము ఉన్నటువంటి సంఘమట దేవుని ఎదుట సాగిలు పడేటట్లు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలి కుమారులకి భయం లేక విచ్చలవిడి చేస్తున్నారు. విచ్చలవిడి కళ్ళ ముందే తాగుతా శేషలు పట్టుకొని ఏయ్ 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 అంటుంటే వాడు చూడు బలం లేక ఎట్ట తిరుగుతున్నాడు, వాడు చూడు వంకలు. ఇదే నువ్వు మాట్లాడాల్సింది. నవ్వుతారండి, నవ్వెట్ట వస్తుంది నాకు అర్థం కాలేదు. ఏమండి మనసులో ఒరే బైబిల్ పట్టుకొని స్వార్థ ప్రకటించాలంటే సిగ్గు కలిగి ఇంట్లో దాంకోవాల్సి వస్తుంది, బాధ కలిగి ఏడుపు వస్తా. ఏం చేయాలో అర్థం కాక చేతగాని పరిస్థితులు అయిపోయింది. ఏంటి ప్రభువా ఈ సేవ, ఏంటి ఇట్లాగా ఉన్నారు ప్రజలు, ఇంట్లో వాళ్ళు ఏంటి ఇట్లా ఉన్నారు? వాడికి ఏం లేదు, మొత్తం తోలుబొమ్మ అయిపోయాడు. అయ్యా తోలుబొమ్మ. ఏం నేర్పిస్తున్నామండి? ఏది నువ్వు అడ్డుపడుతున్నా? ఒరే దేవుని భయం కలిగి బ్రతకరా బాబు, నీ కాలు పట్టుకుంటాను రా, దేవుని భయం కలిగి బ్రతకరా. దేవుని భయం లేకుండా బ్రతికితే నీ కుటుంబం పాడైపోతుందిరా. దేవుని భయం లేకుండా పోతే నీ పిల్లలు పాడవుతారు. ఈరోజు నువ్వు సుఖంగానే ఉండొచ్చక్క. అయ్యా పాస్టర్ గారు నేను ఇదిగో ఆయనతో మాట్లాడుతుంటే నాకు భలే హ్యాపీగా ఉందబ్బా, భలే అసలు ఆయన మాటల్లో భలే కవిత్వాలు భలే మాట్లాడుతున్నాడు, అసలు నువ్వు లేకపోతే నేను లేనంటున్నాడు. అబ్బా అది ఆ మాటల్లో భలే ఉంది, మా ఆయన నన్ను ఓరగొరకు తిడుతున్నాడు అని మనిషి అటు కాంట్రాక్ట్ పడింది. దేవుని భయం ఏది అక్కడ? ఈరోజు నీకు అది సుఖమే, కానీ రేపు నీ బిడ్డల పరిస్థితిని అడుక్కు తింటారు. రోడ్ల మీద పడి వ్యభిచారంలో పడిపోతారు పిల్లలు. వ్యభిచారం బంధకాల్లో దిగిపోతారు. ఈ మధ్యకాలంలో నేను విన్నానండి, యథార్థంగా చెప్తున్నాను, ఒక తల్లి తన బిడ్డని పెట్ట చంపకేసి కుట్టింది. ఏదమ్మా ఎందుకు కొడుతున్నావు నన్ను అని ఆ అమ్మాయి కొంచెం నోరు తెచ్చి కొంచెం గట్టిగా మాట్లాడి, ఇక ఏముంది నువ్వు అట్ట చేసావు ఎట్ట చేసావంటే వాళ్ళ కూతురు డైరెక్ట్గా అన్నమాట, నువ్వు చేసే పని ఏంటి? ఒక కూతురు ఇంట్లో ఉంటే, నీ తమ్ముడు నీ కొడుకు చిన్న కొడుకు ఇంట్లో ఉంటే నువ్వు ఎవరినో తీసుకుని వచ్చి ఆ మంచం మీద కూర్చోబెడుతుంటే మాకు ఎట్లుంటుంది? ఆ మాటకి 2 నిమిషాలు ఎవరు మౌనం అయిపోయారు. వచ్చిన వాళ్ళందరూ రోడ్ల మీద వచ్చిన మౌనం అయిపోయారు. నోరు లేక కాదు, వాళ్ళు మాట్లాడలేకపోతుంది. నువ్వు చేసే సంబరం ఎవరికి తెలియదని కాదు. ఒకవేళ నేను ఈ మాట అంటే మా అమ్మకి ఏమవుద్దా అని ఓర్చుకొని ఉంటే, నువ్వు చేసే తప్పును పక్కన పెట్టి పక్కన వాళ్ళు తిడుతుంటే ఎంతసేపు ఓర్చుకుంటారు వాళ్ళు? కుటుంబం బయటకు వచ్చింది, బజారు పాలైపోయింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే అంత దారుణంగా ఉన్నాయి. పెళ్ళి కాలేదు అమ్మాయికి, నిండా ఒక 18 సంవత్సరాలు కూడా రాలేదు. వాళ్ళ అమ్మ మీద దాన్ని ఏమంటారు, వాళ్ళ అమ్మ మీద కోపంతో ఆ పౌరుషంతో స్కూల్లో 10వ తరగతి చదివే వాడిని తీసుకొని వచ్చుకొని వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టుకుని, వీడు నేను ప్రేమించే నా లవర్, వీడు నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వు వాడితో తిరుగు నేను ఈడితో తిరుగుతాను. ఆ కుటుంబం ఎట్లుంటుంది? బయట అసలు ఎంత ఘోరాలు జరుగుతుంది తెలుసా మీకు? ఆ బిడ్డ పాడవడానికి కారణం ఎవరు? నీది కాదా తప్పు? నీ లోపం కాదా? నీలో భయం ఉంటే నీ బిడ్డలు భయపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఈ భయం వల్ల చాలా పాపాలు ఒడి చేసుకుంటామండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు,
అబ్రహాము చిన్నగా బయలుదేరి వేరే ప్రాంతానికి, ఇక్కడ కరువు వచ్చిందని పనులు చేసుకుందని వేరే ప్రాంతానికి వలస వెళ్ళారు. అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు అబీమెలెకు రాజు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్తే చూడండి, భయము ఏం చేస్తుందో చెప్తున్నా. భయం ఏం చేస్తుందంటే అబద్ధాలు ఆడేటట్లు చేస్తుంది. ఏం చేస్తుంది? మొదటిగా అబద్ధాలు, 2 పాపం చేసేటట్లు చేస్తుంది. ఈ అబీమెలెకు రాజు దగ్గరికి వచ్చి, అబ్రాం ఎవరు అమ్మాయి? అమ్మాయి మా చెల్లెలు అయ్యా. అవునా అని చెప్పి వాళ్ళ చెల్లెల్ని రూమ్లో తీసుకుపోయాడు ఆయన అబీమెలెకు రాజు. రాజుగారు ఇక ఏమండి ఆమెను అక్కడ కూర్చోబెట్టి ఆలోచనలో ఉన్నాడు. ఇక నేను ఈ అమ్మాయి బాగా అందంగా ఉంది, పెళ్లి చేసుకోవాలి, సుఖంగా బతకాలి, రకరకాల ఆలోచన చేశాడు. వెంటనే దేవుని స్వరం వినబడింది, రాజా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? వేరే అతనికి ఆమె ఆ మాట చదువు. ఆదికాండం 20వ అధ్యాయమా? ఆదికాండం 20వ అధ్యాయం రెఫరెన్స్ చెప్పి చదువమ్మా. చదువు 11 నుంచి చదువు. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని నేను చదవమన్నమాట. 7వ వాక్యం చదువు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి, దానికి ముందు చదువు. మూడో వాక్యం చదువు నాన్న. అయినను, ఈ మాట చూడండి, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, ఈ మాట చూడండి, నీవు నీ ఇంట చేర్చుకునిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా. జాగ్రత్త జాగ్రత్త. ఆల్రెడీ ఒక అమ్మాయి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయినటువంటి వ్యక్తి విషయంలో నీ ఆలోచన ఎలాగుండాలంటే సచ్చిన అనుభవం నువ్వు ఉండాలి. సచ్చిన అనుభవంలోకి రావాలి సంఘం. వేరే పురుషుని వివాహం చేసుకున్నాడు, ఇదిగో ఆ పురుషుని విషయంలో స్త్రీ సచ్చినదై ఉండాలి. అంటే దాని అర్థం ఇక నీకు ఆయన తప్ప మరొక ఆలోచన నీ మనసుల్లో కూడా రాకూడదు. సచ్చిన అనుభవంలోకి రావాలి. మన జీవితాల్లో చూడండి ఎంత గొప్ప మాటలు ప్రభు రాపించారు. దేవుని భయం మన గుండెల్లో ఉంటే ప్రభు చెప్తున్నాడు, సచ్చిన జాగ్రత్త, ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆమె వేరే ఆయన పెళ్లి చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపురం చేసుకో. నీ భర్త మెతగోడు, నీ భార్య మెతగదులే, నన్ను అడిగేవాడు ఎవరు లేరు అనుకొని ఇష్టం వచ్చినట్టుగా తిరగమాకు. జాగ్రత్త, ఫలానా వ్యక్తితో వద్దు, జాగ్రత్త పడు. ఇప్పటికి నష్టపోయావు, ఇక సరి చేసుకో. ఇప్పటికి ఇంకా పాపాన్ని కూడబెట్టుకొని ఇక చాలు, ఆపేయి, ఇక దాని జోలి వెళ్ళమాకు అని దేవుడు ఎప్పుడైతే అబ్రాహామును దర్శించాడో, అబ్రాహాము నిమిత్తమై ఆ అబీమెలెకును దర్శించాడో, ఆ క్షణంలో అతని గుండెల్లో భయం పుట్టిందట. అయ్యో అయ్యో ఏంట్రా? వెంటనే అబ్రాహాముని పిలిచాడు, అబ్రాహాం దారా ఇట్రా, ఎందుకు అబద్ధం చెప్పావు? అయ్యా నువ్వు నన్ను చంపేస్తావని. నోరుమోయిరా బాబు, నోరుమోయి. నీ భార్యను పట్టుకొని చెల్లని అంటావు, ఎందుకు అబద్ధం ఆడావు? అయ్యా కాదయ్యా, నువ్వు రాజువి, నువ్వు నన్ను చంపేస్తావేమోనని అబద్ధం ఆడానయ్యా. ఒరే బాబు నీకు దండం పెడతా, ఒకవేళగా నేను ఏదైనా చేయకూడని తప్పు చేస్తుంటే నా జీవితం నాశనం అయిపోయేదిరా, నా బ్రతికే పాడైపోయేది. దేవుడు నాకు దర్శనంలో కనబడి ఈ మాటలు చెప్పి, తీసుకోబో నీ భార్యను తీసుకోబో. రే ఎవడైనా సరే ఈ దేశంలో వారిని కానీ కదిలిచ్చి మాట్లాడి హేళనగా చేసిన వాడికి మరణ శిక్ష ఉంటుంది, జాగ్రత్త. ఎంత అద్భుతమైన మాటలు రాపించాడండి దేవుడు. అంటే మరొక స్త్రీ విషయంలో, పురుషుని విషయంలో గుండెల్లో వణుకు పట్టాలి మనకి, దేవుని భయం.
ఏలి కుమారులు పాడవడానికి, చచ్చిపోవడానికి, రక్తం కక్కుని చచ్చిపోవడానికి కారణం ఏంటమ్మా? వాళ్ళు దేవుని మందిరానికి వచ్చే పిల్లలతో పాపం చేస్తున్నారు, సరసాలు ఆడుతున్నారు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళని అందరు నువ్వేమని పిలుస్తావు? అక్క వందనాలు, అక్క, అన్న వందనాలు, అన్న, అమ్మ వందనాలు, అమ్మ, చెల్లి వందనాలు. అందరినేమో అక్క అన్న అంటివే, అమ్మ అంటుంటివే, నాన్న అంటుంటివే. మళ్ళీ నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏలి కుమారులు చేస్తున్న పని ఏంటంటే అక్క ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ లోపల చేస్తున్న పాపం మనుషులకు తెలియలా. బలిపీఠం దగ్గర ఆ ద్వారం దగ్గర రక్తం కక్కుని చనిపోయారట. స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పురుషుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పడేసేదే, సాతానుగాడు మొట్టమొదటిగా పడేసేదే ఈ వ్యభిచారం అనే బంధకంలో. అక్కడ గెలవాలి మనం యేసు నామములో. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అక్కడ అబద్ధాలు మొదలవుతాయి. ఎన్ని అబద్ధాలు మొదలవుతాయి? అబద్ధాలు పుట్టిందే అక్కడి నుంచే. అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు మాట్లాడతాయి. ఇంకా ఆమె ఎంత దారుణంగా ఉన్నా, అసలు నువ్వు నా కంటికి ఎంత అందంగా కనపడుతున్నావో, అసలు అబ్బా నువ్వు పాట పాడుతుంటే నేను అసలు లీనమైపోయా, నువ్వే పాడతావు 10 పాటలు, అయ్యో నువ్వు కూడా పాడుతుంటే భలే ఉందయ్యా, ఆదివారం నువ్వే దగ్గరకు వచ్చుకో పాటలన్నీ. ఇది ఆలోచన చెప్తాను, మీకు అర్థం అవడానికి చెప్తాను. అబద్ధాలు. నిర్గమకాండం చూడండి ఒకసారి, బైబిల్ నిర్గమకాండం 23వ అధ్యాయం చూడనా, 7వ వాక్యం చదవమ్మా. అబద్ధమునకు దూరముగా ఉండండి. అబద్ధాలకి మనం ఎలాగుండాలట? మనం అసలు ఉండేదే దాని దగ్గర. లేస్తే అబద్ధం, ఫోన్ ఎత్తితే అబద్ధం, ఫోన్ మాట్లాడితే అబద్ధం, నడిస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం. అబద్ధాలే వైఫై లాగా జరుగుతున్నాయి అంట మన చుట్టూ. అబద్ధం తిరుగుతూ ఉంటుంది. అబద్ధం. మేస్త్రి వచ్చాడా, అబ్బా కడుపు నొప్పి వస్తుంది, ఇప్పటిదాకా బాగానే కదా, అబ్బా నేను రానయ్యా, అయిపోయిన తర్వాత ఇంక నీ ఇష్టం. చిన్న చిన్న అబద్ధం పెద్ద అబద్ధాలుగా మార్చేస్తాం. అననీయ సభ్యుల దేవుని మందిరంలో మంచి సంఘ సభ్యులండి, మంచి ఆత్మీయులండి. వాళ్ళు ఎంత భక్తి కలిగిన వాళ్ళు పరిచర్య చేస్తారు, ప్రాణం అర్పించారు దేవుని కొరకు. అంత పరిచర్య చేసే గొప్ప త్యాగమూర్తులు. వారిలో ఏం జొరబడిందట అమ్మా? అబద్ధాలు. ఎంతకీ అమ్మావా? ఎంతకీ అమ్మానయ్యా. రక్తం కక్కుని చచ్చిపోయారట వాళ్ళు. మళ్ళా వాళ్ళ భార్య వచ్చింది, ఏమ్మా ఇంతకీ అమ్మారా? అబ్బా మా ఆయన ఏం చెప్పాడు, ఏమాడు కనపడకుండా తిరుగుతున్నాడు అని చెప్పిన మాట నిజం అబద్ధం. ఒకసారి ఎందుకు పాస్టర్ దగ్గర అబద్ధాలు ఆడాలా? అయ్యా పాస్టర్ గారు లేదయ్యా అని అన్నంటే కనీసం ఆమన్నా బతికేది, ఆ పుణ్యాత్మురాలన్నా బతికేది. ఆమె కూడా అనింది, మా భర్త మాట మీదే నేను నిలబడతా. భర్త కొట్టేయి, మా భర్త అడుగు జాడలే, నా భర్త వద్దన్నాడు ఎక్కడికి? ప్రార్థనకి. అడిగాయి, నా భర్త వద్దన్నాడు పాస్టర్ గారు ప్రార్థనకి. ఓకే రైట్. మరి వేరే బూతులు తిడుతుంటే అమ్మా నా భర్త ఆ విషయంలో వాడిని నోరు మూపిస్తా అంటే, ప్రార్థన విషయంలోనే నీ భర్త, ప్రార్థన విషయంలోనే నీ భార్య మాటలు. ఎంత నష్టపోతున్నారండి ఆత్మీయులు. సాతానుగాడి కుటుంబాలు దేవుని భయం లేకుండా చేస్తున్నాడండి. దేవుని విచ్చలవిడితనం అయిపోతుందండి, దేవుని కృప దూరం అయిపోతుందండి. సంఘాల్లో దేవుని భయం కట్టులేకపోతుందండి. దేవుని భయం లేక అందరూ పాడైపోతున్నారని రాయబడింది. దేవుని భయము కలిగి మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా సరి చేసుకుని కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 5:5-6లో రాయబడిన మాట, ఎప్పుడైతే వీళ్ళు అక్కడ అబద్ధమాడి మరణించారో ఆ క్షణంలో ఒక్కొక్కరి గుండెల్లో భయం పుట్టడం మొదలుపెట్టి, అమ్మో ఒక సేవకుడితో అబద్ధమాడితే నా కుటుంబం ఎంత నష్టపోయిద్దా, దేవునితో అబద్ధమాడితే నా కుటుంబం ఎంత నష్టపోయిద్దా అని వాళ్ళ గుండెల్లో భయం పుట్టింది. ఆ మాట చూడండి. ప్రాణము విడువగా మిగిలిన వాళ్ళందరూ
మిగుల భయము కలిగి, ఎక్కడికక్కడ భయం భయం భయం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే శాంతమూర్తట. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, కోపించుచునే వాత్సల్యం చూపిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎన్ని లోపాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు మన జీవితంలో ఉంటున్న ఆయన దయ సంకల్పం ద్వారా ప్రభు మనల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టకుండా కృపతో జ్ఞాపకం చేసుకుంటూ మన లోపాలు, మన పాపాలు, మన బలహీనతలు, మన మత్సరాలు, మన డంబాలు అన్నిటిని ప్రభు క్షమిస్తూ జీవము కలిగిన ఆయన పాదాల దగ్గర గడిపే భాగ్యం ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడిగా నేను కోరుకునేది ఏంటంటే భయము కలిగి మనం సంఘములో నడిపించబడదుము గాక. కీర్తనలు 4:4 ఒక్క మాట చూడండి ఒకసారి. అందరూ ఆ మాట చూడండి. మీ బైబిల్ అన్నీ ఓపెన్ చేయండి. ఈ ఒక్క మాట కొరకు అందరూ ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. 4, భయము నొంది పాపము చెయ్యొద్దు. అంటే భయము నీలో ఉంటే ఇక మనం ఎన్నడూ పాపము చెయ్యొద్దు. మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదండి. నువ్వు పెద్దోడివి, నీ కుటుంబంలో నువ్వు పెద్దదానివి, అమ్మా నువ్వు తల్లి లాంటి దానివి, నువ్వు మంచి చదువుకున్న వ్యక్తివి. నీకు నేను ఎవరు చెప్తారు? ఇంకా నీకు తెలియదా? నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసావు, ఎన్నో అనుభవాల్లో నువ్వు ఉన్నావు. ఎంత స్థితిలో ఉన్నా నీవు ఇంకా చెప్పించుకుంటావా? దేవుని సన్నిధిలో భయం కలిగి నువ్వు ఎలాగ ఉండాలి, నీ పిల్లల దగ్గర ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలో దేవుని సన్నిధిలో మనందరము భయముతో బ్రతుకుతూ ప్రభు కొరకు జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చును గాక. ఆమేన్. చివరి మాట 9వ అధ్యాయం 31వ వాక్యంలో చివరి మాట, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మ నింపుదల సంఘంలో ఖచ్చితంగా పని చేయాలి. సంఘంలో దేవుని ఆత్మ పని చేయాలండి. సంఘంలో దేవుని కృప పని చేయాలండి. నీ కుటుంబంలో అభిషేకం పని చేయాలి. ఆత్మతో నింపబడి అనుభవంలోకి రావాలి బిడ్డలారా. మనం విస్తరించబడాలమ్మా. నీ పిల్లలు విస్తరించబడాలి, నీ కుటుంబాలు విస్తరించబడాలి బిడ్డలారా. మనం ఇలాగే ఉండకూడదు, మన స్థితి ఇలాగే ఉండకూడదు. మనం ఎదగాలమ్మా, వర్ధిల్లాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. వాక్యం అభిషేకాన్ని పొందుకో. ఆత్మదేవుడు నీకు అన్నీ నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు అన్ని బయలుపరుస్తాడు. నువ్వు ఎలాగుండాలి అలాగుండాలని ప్రభు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఆత్మ లేక పేతురు తన కాలంలో భయపడిపోయాడట. లోకానికి, పాపానికి, అన్నిటికీ భయపడుతూ బతికాడు. ఎప్పుడైతే ఆత్మ కలిగి అతను నడిపించబడడం ప్రారంభించాడో ఇక రోగాలకి, శరీర సంబంధమైన వాటికి, లోకములో కలుగుతున్న విపత్తులకి భయపడకుండా దేవుని కొరకు బ్రతికే ఒక శ్రేష్టమైన కృప పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కడవరి దినాల్లో మనం కూడా అలాంటి కృప పొందుకునేటట్లు ప్రభు మన ఆత్మీయ జీవితాలను నింపునుగాక. ఆమేన్. ఏ అనుభవం కలిగి ఉండాలట? 3వది పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. పరిశుద్ధాత్మను నేను ఆదరిస్తాడు. దేవుడే నిన్ను ధైర్యపరుస్తాడు. ఏ మనుషులు మనల్ని ఆదరించలేరండి. నా కుటుంబ సమస్యలను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, మన వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఒకవేళ మనుషులుగా వచ్చి ధైర్యంగా ఉండని చెప్పచ్చేమో కానీ మనకి ధైర్యం ఉండలేకపోవచ్చు. మన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మన దేవుడే మనం ధైర్యపరుస్తాడు. నీకున్న శ్రమను నేను తీర్చలేను కదా, నీకున్న కష్టాన్ని నేను తీర్చలేను కదా, కానీ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు ధైర్యపరుస్తాడు. దేవుని ప్రేమను పొందుకో, దేవుని కృపను పొందుకో, దేవుని ఆత్మను పొందుకో, దేవుని అభిషేకాన్ని పొందుకో. ప్రభువా నా కుటుంబాన్ని బలపరచుయ్యా, నా కుటుంబాన్ని ఆదరించు. ఎవరో నిన్ను ఉద్ధరిస్తారని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఎక్కడి నుంచో ఒకడు వస్తాడు, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, నా భర్త ఉంది, లేకపోతే నా రక్త సంబంధికులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. రేపటి దినం నాకు బాగా నన్ను భలే వైభవంగా చూస్తారు. ఎవ్వరూ చూడండి. ఈ రోజుల్లో బట్టి అయితే ఇంకా కష్టకాలాలు అయిపోయినాయి. ఒకప్పుడైతే అది వేరుగా ఉండేదేమో. ఇప్పుడు రాను ఎక్కువ విభేదాలు. అందుకేనేమో బైబిల్ ఒక మంచి మాట రాయబడింది, ఇలాంటి దినములు చూడక ముందుగానే కాలను ముగించి వెళ్ళడం గొప్ప విషయమేమో. ఈ శ్రమకాలం చూడకుండా ముందుగానే కళ్ళు ఎవండి ప్రభు దగ్గరికి చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని రాశాడు. ఆ మాట చదివినప్పుడు నేను ఇదేందండి తయా, లోకాన్ని చూడకుండా కుటుంబాన్ని వదిలేసి పిల్లలను వదిలేసుకుని అంతలోకి చనిపోతే మన పిల్లల పరిస్థితి లేదు అది అని అనుకుంటాం. కానీ వాళ్ళు పెట్టే టార్చర్లు చూడడం కంటే అక్కడ మేలు.
వాళ్ళు పెట్టే మానసికమైన బాధల కంటే అది పరలోకంలో ప్రశాంతంగా తన్నుకుంటారా మీరైనా అక్కడి నుంచి చూడొచ్చు మీరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజమండి, ఈ లోకంలో ఏమీ లేదు. నేను నిన్ను ఆదరించలేదు, ఎంత వాక్యం చెప్పచ్చు, మా పాస్టర్ గారు భలే వాక్యం చెప్తాడని నువ్వు అనుకోవచ్చు. నేను వాక్యం చెప్పగలిగిన నా పాటికి నేను వెళ్ళగలుగుతా. నీ గుండెల్లో ఉన్న బాధను ఎవరు తీర్చగలడు? దేవుడు ఒక్కడే తీరుస్తాడు. ఆయనకి చెప్పు, నీ బాధ అంతా ప్రభు చెప్పు, నన్ను ధైర్యపరిచయ్యా, నా పిల్లలకి నువ్వు తోడుగా ఉండు, నాకు తోడుగా ఉండు, నా పరిస్థితులు మార్చు, నన్ను దీవించయ్యా అని నువ్వు నోరు తెరిచి అడిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అడుగుదామా అందరమే నోరు తెరిచి? అమ్మ అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను ఆదరించాయి, నా కుటుంబంలో ఎన్నో చిన్న భిన్నలుగా నా కుటుంబం ఉంటుంది, నా కుటుంబ పరిస్థితులు మార్చయ్యా, నా పిల్లల పరిస్థితులు మార్చయ్యా, దిక్కులేని వాడిగా మార్చబడుతున్నానయ్యా, దేనికి పనికిరాని వాడిగా అయిపోతున్నాను ప్రభువా, నా బిడ్డలు పాడైపోతున్నారు, నా కుటుంబం పాడైపోతుంది అయ్యా, నా వంశం పాడైపోతుంది ప్రభు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, మనసులో నెమ్మది లేదు ప్రభువా, హృదయంలో ధైర్యం లేదయ్యా, పేరు